ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు సజీవంగా ఉన్నాము అని అంటే కేవలము నీ కృప వలన మాత్రమే. గడిచిన నెలంతా నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడవు. అయ్యా, ఈ రోజంతటిలో తోడై ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఈ రోజంతటిలో ప్రభా, మరి నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే, నీకు విరోధమైన కార్యములు చేసి నీ మనస్సును గాయపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. అయ్యా, ఎంతోమంది మా బిడ్డలు ప్రభా పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయ్యా, వారందరినీ మీరు దర్శించి మంచి జ్ఞాపక శక్తినిచ్చి బలమును శక్తితో వారిని నింపి నీ ఆత్మను వారి మీద కుమ్మరించి అయ్యా, వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతతో అయ్యా వారు విజయం పొందినట్లుగా సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకున్న బిడ్డను తలగా ఉంచుతానన్నావు, పైవానిగా ఉంచుతానన్నావు తండ్రి. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, వారు రాసే ప్రతి ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణతతో విజయం పొందినట్లుగా సహాయం దయచేయండి. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుండండి తండ్రి. అయ్యా, అలాగే ఎంతోమంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి ఉద్యోగంతో వారిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, విశ్వాసంతో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ఆశను మీరు తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. నాయన, ఎంతోమంది వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో అయ్యా, ఇంకా నాయన వారి చేతుల కష్టార్జితం మీద పనిచేస్తూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు. అయ్యా, డ్రైవింగ్ చేస్తూ, నేల పంటల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ, ఇట్లాగూ ప్రభు ఎవరెవరు వారి జీవన విధానాన్ని బట్టి కష్టపడుతూ నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు దర్శించి వారి కష్టార్జితమును దీవించి నూరంతల ఫలము దయచేయమని అడుగుతున్నాం. అనేక మంది అనారోగ్యులు ఉన్నారు, వారిని దర్శించండి. నేను అస్వస్థతగా ఉన్నవారిని స్వస్థతతో నేను నీ అద్భుత కార్యము వారి జీవితం పట్ల జరిగించి నీ సాక్షిగా నిలవబెట్టుకునండి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, వారిని ఈరోజే విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, ఇంకా సాతాను సంబంధిత క్రియల చేత, నేను దురాత్మల చేత, దుష్టుల చేత బాధింపబడుతూ కృంగిపోతూ పీడింపబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ ప్రభా ఈరోజే విడుదల దయచేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం. అలాగనే ప్రభా, ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏ ఏ సమస్యలతో, ఏ ఏ కృంగుదలతో ఏకీభవించారో నాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు. ఆకాశము నుండి నరులను చూస్తూ వారి యొక్క హృదయాలను పరిశీలిస్తున్న దేవుడవు. నీవే హృదయాన్ని పరిశీలించి వారి ఆశను తృప్తిపరచుమని ఈ రోజంతటిలో తోడైన దేవా, రాత్రంతా నీవు తోడై ఉండి ఉదయమున మేము క్షేమముగా సజీవులుగా ఉండేటకు నీవే కృప చూపించుమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.